చేసి మరి నాల్లాపూర్ దగ్గర మోటార్లన్నీ కూడా ఫిట్ అయ్యి ఒక మోటార్ కూడా సార్ ఆన్ చేయడం జరిగింది. అదే మా ప్రభుత్వం వచ్చిండుంటే 6 నెలల్లోనే మొత్తం రిజర్వాయర్లన్నీ కూడా నింపే అవకాశం ఉండే చేస్తుంటివి. నాల్లాపూరు, ఏదుల, ఒట్టెం, కర్వెన ఈ 4 రిజర్వాయర్లు కంప్లీట్ అయి ఉన్నాయి కాబట్టి 4 రిజర్వాయర్లు నింపే అవకాశం ఉండే నింపుకుంటుంటే. ఉదండాపూర్ రిజర్వాయర్ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి అది కూడా ఒక దశ తీసుకొచ్చే అవకాశం ఉండే. కానీ 2.5 సంవత్సరాల కనీసం మొదలు కూడా పెట్టలే వాళ్ళు. అవకాశం ఉండి వెనుకబడ్డ జిల్లా ఇన్ని రోజులు అంటే ఇప్పుడు వర్షాలు బాగున్నాయి కానీ అర్థం కాలే. రేపు నెక్స్ట్ వర్షాలు తక్కువ ఉన్నాయి అంటున్నారు నిపుణులు. మరి అదే వర్షం తగ్గి గ్రౌండ్ వాటర్ తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అదే రిజర్వాయర్లను నిండుంటే ఈ ప్రాంత ప్రజలందరూ లాభం అవుతుంది. మరి ఈ చేతగాని ప్రభుత్వం, కనీసం అవగాహన లేని ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. దాంట్లో భాగంగా ప్రాజెక్ట్ అని కూడా పడుకోబెట్టింది. మరి అందుకే ఈ ప్రాజెక్టు ఈ 2.5 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడైనా వాళ్ళ లేపాలని, వాళ్ళ మేల్కొల్పు వాళ్ళు కల్పించాలని మరి మేము మాట్లాడుకొని నార్లాపూర్ నుంచి ఉదండాపూర్ వరకు పాదయాత్ర చేసి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడానికి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరి శ్రీనివాస్ గౌడ్ చెప్పినట్టుగా మరి ఆ డేట్లు ఎప్పుడు స్టార్ట్ చేసి ఎప్పుడనేది త్వరలోనే సార్తో మాట్లాడి కేసీఆర్ గారితో డిస్కస్ చేసి డేట్లు ఫిక్స్ చేసి వీలైతే సార్ ప్రోగ్రామ్ కూడా తీసుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఆ రకంగా దీని మీద పెద్ద కార్యక్రమం చేపట్టడం జరుగుతూ ఉంది.